దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణతో మారుమోగుతోంది. లంబోదరుణ్ణి వివిధ రూపాల్లో కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. ఏ వీధిలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గణేష్ చతుర్థి సందర్భంగా చెన్నైలోని చిట్లపాకం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. చెంగల్పట్టు జిల్లా క్రాంపేట రాధానగర్కు చెందిన శ్రీనివాసన్ అనే ఓ ఆర్కిటెక్ట్ బంగారం, వెండి, రాగి, గాజుతో తయారు చేసిన 21,000 విగ్రహాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అయితే 17 ఏళ్లుగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో అర అంగుళం నుంచి 8 అడుగుల ఎత్తు వరకు వివిధ రకాల గణనాథుడి విగ్రహాలను ఉంచారు. వివిధ రూపాల్లో ఉన్న గణనాథులను చూడటానికి చిన్నారులు, సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. గణేష్ ఉత్సవాలు ముగిసే వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.